నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ నెల 20న రాజరాజేశ్వరి బస్సు యాత్రను విజయవంతం చేద్దాం. జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవ్ రెడ్డి. అందరి సహాయ సహకారాలతో ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు. తాండూరు నూతన ఎంపీడీఓ విశ్వప్రసాద్. కరాటే నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ శారీరకంగా మానసికంగా దృఢంగా మారుతారు. కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్, త్రాగునీరు అందక పాత తాండూరు వాసుల ఇక్కట్లు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో గురువారం శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని బాలాజీ నర్సింహోం సమీపంలో గల సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బంజారా జాతి కోసం, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని అన్నారు. గిరిజనులంతా ఐకమత్యంగా ఉంటూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దెముల్ జెడ్పీటీసీ దారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, కౌన్సిలర్లు నీరజ బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, బోయ రవిరాజు, నాయకులు బంటు మల్లప్ప, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సేవలాల్ మహారాజు గుళ్ళ నిర్మాణానికి ఇతోధికంగా పాల్పడినటువంటి వాసుపవర్ గారికి, స్థానిక జెడ్పీటీసీ వేదిక విన్నటువంటి పెద్దలకు, రవిగౌడ్ గారికి, ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి స్థలదాత డాక్టర్ సంపత్ గారికి, వేదిక విన్నటువంటి పెద్దలకు, పత్రికా విలేకరులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరూ కూడా సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వాళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుడు గిరిజనులకు అండగా 1739వ సంవత్సరంలో పుట్టి అనంతపూర్ జిల్లాలో ఒక మారుమూడు తండలో రామ్ సింగ్ అనే తండలో జన్మించి మా బంజారా బిడ్డలు స్వతంత్రం రాకపూర్వం కూడా వాళ్ళు అప్పుడున్నటువంటి ఆంగ్లేయులకు తుపాకీ గుండ్లు ఇచ్చుకుంటూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉండేటువంటి రోజుల్లో వీళ్ళు ఎన్ని రోజులు ఈ విధంగా సేవ చేస్తారు, వీరికి ఒక నిర్మాణం, వీళ్ళకి ఒక తండాలుగా నిర్మించి వీళ్ళకి ఒక గూడాలు నిర్మించాలని ఒక మంచి ఉద్దేశంతో సత్సంగ్ సేవలాల్ మహారాజ్ గారు తండాలను నిర్మించినటువంటి ఘనత, ఆ రోజు గూడాలను కూడా నిర్మించినటువంటి ఘనత ఆ రోజు సేవలాల్ గారు. వీరు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మద్యపానానికి బానిసలైనటువంటి బంజారాలని మంచి మంచి మార్గంలో నడిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళు కూడా సమాజంలో మంచిగా ఉండాలా, నలుగులాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తిగా ఈరోజు సేవలాల్ గారిని మనం ఈరోజు పూజించుకుంటున్నామంటే ఎంత గొప్ప త్యాగమూర్తితో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సేవలాల్ మహారాజుని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి కూడా మీకు అందరు కూడా కోరుకుంటూ, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా తప్పకుండా ఇక్కడనే ఈరోజు అంతరం కాడనే ఒక పూజ కూడా చేయడం జరిగింది. ఒక 2 కోట్లతో ఎంబడే గిరిజన భవనం కూడా అక్కడ స్థాపించడం జరుగుతుంది. తప్పకుండా దాంట్లో ఫండ్స్ లేవు. నేను నిన్ననే అధికారులతో అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో డబ్బులు లేవని చెప్పిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డబ్బులు ఇప్పించి ఆ బిల్డింగ్ ఎంబడే స్టార్ట్ చేయించే ప్రయత్నం చేస్తా. తప్పకుండా నెక్స్ట్ వచ్చే వరకు నెక్స్ట్ ఉత్సవాలు కూడా గొప్పగా దాంట్లో జరుపుకుందామని చెప్పి కూడా మీకు అందరూ కూడా మాట ఇచ్చుకుంటూ, ఇప్పుడే వాసుపవర్ గారు ఒకటి చెప్పిండ్రు, మున్సిపల్లో ఇంతకుముందు జాగా చూసినామని చెప్పినారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ జాగా నేను ఇచ్చేది కాదు, మీరు ఇచ్చేది కాదు. అక్కడ మున్సిపల్ ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్ గారు వారి అధ్యక్షతన రేపు కౌన్సిల్లో ఒకసారి తీర్మానం పెట్టండి. ఖచ్చితంగా నేను కూడా దాంట్లో మెంబర్నే. వాళ్ళ కౌన్సిలర్ చైర్మన్ అధ్యక్షతన కౌన్సిలర్ని అడుగుదాం, చైర్మన్ అడుగుదాం. వారి ఒప్పుకున్నట్లయితే తప్పకుండా 500 గజాలు ఎక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేనట్లుంటే ఖచ్చితంగా అది అనుగుణంగా ఉంటే కౌన్సిలర్లను చైర్మన్ ఒప్పించి తప్పకుండా 500 గజాలు కూడా తీసుకొని అక్కడ మంచి స్థలాన్ని పెట్టి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీకు ఎక్కడ సేవలాలుగా ఇక్కడ ఏ పని కావాలన్నా కానీ నా వంతు నేను ఎమ్మెల్యేగా మీ ఎంబడి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ,
నాకు ఎందుకంటే ఇంకా చాలాసేపు ఉండాలని ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్ళాలి అన్నదా భావించొద్దు. నెక్స్ట్ మంచి పూజ చేసుకొని వచ్చే జయంతి రోజు ఘనంగా మన బిల్డింగ్లని బంజారా బిల్డింగ్లని పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పి కూడా బంజారా సోదరులకు మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లానే కాదు, దేశం మొత్తం సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. బంజారాల జాతి వాళ్ళు అందరికీ ఈరోజు ఏదైతే ఇప్పుడు 1739 ఆయన జన్మదినానికి అందరము 15 ఫిబ్రవరి ఈరోజు వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ యువకులకు, పెద్దలకు, రాజకీయ నాయకులు అందరూ ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గంలో ఈ యొక్క జయంతిని అందరము సుఖ సంతోషంతో జరుపుకుంటున్నాం. కాబట్టి సద్గురు శివలాల్ ఆశీస్సులతో అందరికీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా ఘనంగా జరుపుకోవాలంటే సద్గురు శివలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెద్ద ఎత్తున వచ్చిన జనానికి, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై సద్గురు శివలాల్ మహారాజ్. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో వీరశైవ లింగాయత్, లింగబలిజ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పటేల్, అన్నారం చెన్బసప్ప, కోటం సిద్ధలింగం తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బషీరాబాద్ మండల కేంద్రంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సోదరులు నా కుటుంబ సభ్యులే, సంత్ సేవాలాల్ ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, రాము నాయక్, బన్సీలాల్, మాధవ్ రెడ్డి, మల్కోట్ రోహిత్, నరేష్ చౌహాన్, రాము, పవన్ ఠాగూర్, ధన్ సింగ్, వివిధ గ్రామాల నుండి వచ్చిన బంజారా నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంతో ఈ రోజు మొట్టమొదటిగా ఈ రోజు మనకు ఆప్షన్ హాలిడేగా ఇవ్వడము, దాంట్లో మనకు అందరూ కూడా సెలవు దినంగా ప్రకటించడము మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి కొంచెం హలో అన్న ఇందూరు అన్న అన్న మీరు మీతో దీత అయిపోతే సైడ్ లేడీస్ గారికి, మాధవరెడ్డి గారికి, నగేష్ గారికి, నరేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, బషీరాబాద్ మండలం నుంచి వచ్చినటువంటి ప్రతి తండ గిరిజన సోదరులకు, సోదరులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున మీకు నమస్కారం తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుని విగ్రహావిష్కరణ, వారి జయంతిని పురస్కరించుకొని ఇంత చక్కటి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం పెట్టి దీంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. సేవలాల్ మహారాజ్ ప్రోగ్రామ్స్ గత చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నాం. ఒక గొప్ప మహానుభావుని స్మరించుకుంటున్నాం. దాదాపు తన ఒకటి 265 సంవత్సరాలైనా 285 సంవత్సరాలు అనుకుంటా. ఈ రోజుకు 1739లో పుట్టి ఫిబ్రవరి 15 తారీఖు నాడు అనంతపూర్ జిల్లాలో
దండి గ్రామ సమీపాన రాంజీ తండలో పుట్టినటువంటి ఒక మంచి గొప్ప మహానుభావుడు. ఎప్పుడు గిరిజన అభివృద్ధికి, గిరిజనులకు బాగు కోసమే తన 24 గంటలు కూడా కృషి చేసి గిరిజనులు గతంలో స్వతంత్రం రాకముందు ఆంగ్లేయులకు బానిసలుగా చేస్తూ ఉంటే తను జీర్ణించుకోకుండా వాళ్లకు మందు సామాగ్రిని, ఆహారాన్ని అందజేసి స్థిర నివాసం అనేది కూడా లేకుండా, ఒక తండాలు కానీ, ఒక ఊరు కానీ, ఒక గ్రామం అనేది లేకుండా ఇక్కడ ఇవన్నిటి కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చేది. ఆ 10 లక్షల రూపాయలు కూడా సరిపోవు, ఖచ్చితంగా మన జిల్లాకు 50 లక్షల రూపాయలు కూడా కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. తప్పకుండా వారు స్పందించి తప్పకుండా 10 లక్షలు కాకుండా పెంచుతాను వచ్చేసారని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా గిరిజన సోదరులంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి మేమున్నటువంటి గ్రామాల్లో కూడా నా చుట్టుముట్టు కూడా గిరిజన సోదరులు ఉన్నారు. వారి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల వల్ల ఉన్నాం. మీరు కూడా నేను ఏ తండకు వచ్చిన మొన్న ఎలక్షన్ లో ఏ గ్రామానికి పోయినా గిరిజన సోదరులను అక్కడ చేర్చుకొని ఒక కుటుంబ సభ్యుల వల్ల ప్రేమించి నాకు సపోర్ట్ గా నన్ను గెలిపించినందుకు మీ ప్రేమ, మీ అగ్రాభిమానాలు ఎప్పుడు కూడా మరోనని చెప్పి కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటూ, మీ గిరిజనులకు తండవాసులకే కాకుండా మీకున్నటువంటి మౌలిక సదుపాయాలు ఈరోజు మీకు రోడ్లే కానివ్వండి, మీకు కావచ్చినటువంటి ఆ రోజు మేమైతే 6 గ్యారంటీలు ఏదైతే చెప్పున్నామో ఇప్పటికే 2 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మొన్న అసెంబ్లీలో కూడా 2 గ్యారంటీలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 500 సిలిండర్. ఎన్నో సంవత్సరాల నుంచి అధికారుల దగ్గరికి, లీడర్ల దగ్గరికి తిరిగినాం, కానీ మనకి ఈరోజు సెలవు ఇచ్చిన పాపాన్ని ఎవరు పోలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మొన్ననే మీరు రామ్ నాయకులు గారి మాజీ ఎమ్మెల్సీ గారు రామ్ నాయకులు వారు వచ్చినప్పుడు మాకు ఫిబ్రవరి 15 నాడు మాకు సెలవు ప్రకటించాలని అన్నప్పుడు వారిని సీఎం దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. మీరే కాకుండా మీతోటి లేదు, వీరికి గాములు కానీ, ఒక గూడెలు కానీ కట్టేయాలని ఒక గట్టి సంకల్పంతో శివలాల్ మహారాజు గారు మీకు ఆ రోజే తండాలను నిర్మించి, ఒక గూడెను నిర్మించి, ఆ గూడాలను నిర్మించినటువంటి ఘనత దక్కిందంటే కూడా ఆ రోజు శివలాల్ మహారాజు గారే. వారి సంకల్పం ఒకటే, మా గిరిజన సోదరులు ఎవరు కూడా మద్యానికి బానిసలు కావద్దు, వేరే దురాక్రమణకు, చెడు అలవాట్లు ఎవ్వరు కూడా ఉండొద్దు, మంచి అలవాట్లతోని వారు కూడా సమాజంలో అందరితో ఉండాలని చెప్పి ఎన్నో కళలు కన్నారు. మన కోసం కళలు అన్నటువంటి గొప్ప మహానుభావుడు. వారి విగ్రహాన్ని పెట్టడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. శివలాల్ మహారాజు గారిని మీరు ఆదర్శంగా తీసుకొని రోజుకు మన దగ్గర ఉన్న మన తండ్రులు, మన గూడెంలో ఉన్నటువంటి మద్యానికి బానిసైనటువంటి వారిని కాకుండా చెడు దారిలో పోయేటి వారిని అందరినీ కూడా మంచి మార్గంలోకి పోయేటందుకు మనమందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ మీకు ఒకటే చెప్తా ఉన్నాను, వారు ఆ రోజుల్లోనే దాదాపు 285 సంవత్సరాల క్రితము మన గురించి, మన జాతి కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డాడు, ఈ రోజు మన కోసం ఎంతైతే ఇది తీసుకొచ్చిండో, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక శివలాల్ మహారాజు లాగా గది మన గ్రామానికి, మన మండలానికి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా మనం చేస్తాం. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 20 నుండి రాజరాజేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవ్ రెడ్డి తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని జగదాంబ టవర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని, ముఖ్యంగా అయోధ్యలో రామ మందిరం, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను ఎన్నో ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీకి, బీజేపీకి దక్కుతుందని అన్నారు. అందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో 3వ ప్రధానిగా నరేంద్ర మోడీ రావడం ఖాయం అని అన్నారు. ఈ నెల 20న తాండూరు నుండి బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుందని, వికారాబాద్, నస్కల్, పరిగి, మన్నెగూడ, చెవెళ్ల, శేర్లింగంపల్లి వరకు యాత్ర కొనసాగుతున్నదని, ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తామని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చెవెళ్ల నుండి ఎంపీగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తారని, బుధవారం రాత్రి కొండా విశ్వేశ్వరరెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ కుమార్, నరేష్ మహారాజ్, గాజుల శాంతకుమార్, పటేల్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముద్ర, జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్, అంతారం లలిత, జిల్లా కార్యదర్శి భద్రు, అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ సాహు శ్రీలత, కిసాన్ మోర్చా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, తాండూరు పట్టణ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి తాండూరు నుంచి బస్సు యాత్ర ఈ నెల 20వ తారీఖు ఇనాగరల్ తాండూరులో ఉంటుంది. పార్టీ ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాలకు ఈ యొక్క బస్సు యాత్ర దాంట్లో భాగంగానే మన యొక్క ప్రాంతం నుంచి బస్సు యాత్ర పేరు. ఈ యొక్క కార్యక్రమం తాండూరులో ప్రారంభమై చివరిగా పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ముగుస్తుంది. ఈ యొక్క రామ జన్మభూమి మందిర నిర్మాణము, బాలరామ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత దేశం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం నెలకొని ఉన్న సందర్భంలో వెంటనే పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికల్లో మనకు అనేక రకమైనటువంటి అంచనాల ప్రకారం మూడవసారి ముచ్చటగా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటిది ఇప్పటికే సుస్పష్టమైంది. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా 10 నుంచి 12 వరకు పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపొందుతున్నటువంటి అంచనా. ఖచ్చితంగా ఈ చేవేళ్ళ పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకోవడానికి శ్రేణులు ముందుండి పనిచేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ బస్ యాత్ర వల్ల ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను కలుపుతూ మధ్యన మండల కేంద్రాల్లో కూడా రోడ్ షోస్ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం పార్టీని ముందుకు తీసుకుపోవాలనేటువంటి యోజనలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఈ ఎలక్షన్ షెడ్యూల్ కూడా మోస్ట్లీ 1 వీక్లో రాబోతుంది. అభ్యర్థుల ప్రకటన కూడా అతి తొందరలోనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇంపాక్ట్ చేసుకోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయించే ఈ బస్ యాత్ర నిర్ణయిస్తుంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడు ముగుస్తుంది? ఎన్ని రోజులు? ఇది 3 రోజులు, 20 స్టార్ట్ అయ్యి 23 ముగుస్తుంది. 22 తాండూరు నుండి ఇంకా తాండూరు, దారూర్, వికారాబాద్, నస్కల్ అని మనగూడ టు చెవెల్. అంటే మనగూడ వరకు అయితే మన పరిధి తర్వాత అంటే ఈ జిల్లా పరిధి అయిపోతుంది. పార్లమెంట్ ఉంటుంది. అక్కడ నుంచి చెవెల్. మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండ విశ్వేశ్వరరెడ్డి గారు వారి రాజకీయ నేపథ్యం తెలుసు. వారు నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. వారి నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి గుండా మాధవరెడ్డి గారు. వారి ట్రస్ట్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంది. అలాంటి వ్యక్తి మన ప్రాంతంలో అజాతశత్రువు, ఎవరికి కూడా వైరం ఉన్నటువంటి వ్యక్తి కాదు. అనుకోకుండా నిన్న జన్మవాడలో శంకర్పల్లి మండలంలో పెళ్లి కార్యక్రమాలు సందర్శిస్తూ పోతున్న సందర్భంలో అక్కడ స్థానిక అంశానికి మనకు సంబంధం లేని అంశం, లేకపోతే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి సంబంధించిన అంశం కాదు. స్థానికంగా ఏర్పడిన అంశం విషయంలో కొంత ధర్నా జరుగుతున్నప్పుడు వేరే పెళ్లి అటెండ్ చేసుకొని పోతున్న సందర్భంలో వారికి ఉన్న కారుకు ఎంత ఏదైతే బీజేపీ సింబల్ ఉందో అది చూసుకొని అకస్మాత్తుగా
మా దాడికి చేయడం అనేటువంటిది జరిగింది. కొందరు అన్సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో అసాంఘిక శక్తులు వారు ఆ దాడికి పాల్పడ్డారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళతో మాట్లాడినప్పటికీ దానికి విశ్వేశ్వరరెడ్డి గారికి ఏం సంబంధం లేదు, అందులో మేము ఎవరు కూడా పాల్గొనలేము, మాకు సంబంధం లేదనేటువంటి విషయం చెప్పారు. పాల్గొన్నటువంటి వాళ్ళు మాత్రం స్థానికేతలు దాన్ని ప్రొవోక్ చేసి పంపించినటువంటి ఒక గుండాలుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ సహించదు. ఎందుకనంటే ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, ముఖ్యమంత్రిగా కలిగి ఉన్నాం. ఎగ్జాంపుల్గా ఉత్తరప్రదేశ్లో ఎవరైతే టెర్రరిస్టులు గుండాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం వేరే పాలిస్తున్నారనేటువంటి కూడా తెలుసు మనకు. కాబట్టి ఇటువంటి చర్యలను మేము సమర్థించేటువంటిది కాదు భారతీయ జనతా పార్టీ. ఇప్పటికైనా అట్లాంటి కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వాళ్ళను పోలీసు వాళ్ళు వెంటనే గుర్తించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. ఆ యొక్క దాడిని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పార్టీ నివారిస్తున్నారు. కానీ ఇంటర్నల్గా చాలామంది పెద్ద తలగా భారతీయ జనతా పార్టీకి రావాలనుకుంటున్నారు. కాబట్టి పార్టీ ఇక్కడ కూడా అట్లా ఏది వాళ్ళు ఎన్నికలు పెరిగి మళ్ళీ అయిపోయింది మళ్ళీ రిటర్న్స్ బ్యాక్ వెళ్ళిపోతున్న తీరు అంటే కొన్ని పెద్దవాళ్ళు కవిత అరెస్ట్ అది అంశము దాని మీద 119 రిపోర్ట్ పోయింది. 2 అంశాలు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. అన్ని పేపర్లలో టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి. పార్టీ ఎందుకనంటే దళిత రాజకీయ కూడా ఒకటి రాష్ట్ర అధ్యక్షులు మార్చడం అనేటువంటిది విద్యుత్స్థాయి కార్యక్రమం ఇచ్చిన రిపోర్ట్ను వాళ్ళు కేంద్ర పార్టీకి ఇచ్చినారు. అది జరిగిపోయిన అంశం. ఇప్పుడున్న అంశం ముంగట పార్లమెంటు ఎలక్షన్ అంటే ఒక అంశాన్ని డామినేట్ చేస్తారు. అది అయిపోయింది. ఇప్పుడు ఉన్నదంతా కూడా రామమయంలో నడుస్తున్నారు. అయోధ్య రామమయం నరేంద్ర మోడీ చుట్టూ రాజకీయ ఉంది కాబట్టి దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే మొన్న ఓపెన్గా చెప్పారు పార్లమెంట్కి అయితే చేస్తామని టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ మేము పంపించిన దాంట్లో కూడా అయితే పోయిన రైళ్లలో కూడా చాలామంది అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా రాముని దర్శించుకుంటున్నారు. ఎలక్షన్లో ఓటు కూడా అదే రకంగా చేస్తామంటారు. వ్యక్తిగతంగా ఏదైనా ఏషియలు వచ్చి కానీ ఈసారి మాత్రం అక్కడ తప్పలేదు. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేస్తామంటారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి కన్వర్ట్ అయిందనుకోవచ్చు. నేను అనుకుంటే 1 నుంచి 3 సీట్లకు పరిమితం అవుతారు బీఆర్ఎస్. జిల్లా పరిధికి తాండూరు నియోజకవర్గ కార్యకర్తలకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. బాధితులకి అదేవిధంగా జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో జరగబోయేటటువంటి పార్లమెంటరీ ఎన్నికలు భారీ మెజార్టీలో గెలిపిస్తామని చెప్పేసి తాండూరు కార్యకర్తలందరి తరఫున తెలియజేస్తుంది. రంగారెడ్డి జిల్లా కంది మండలం నుండి బదిలీపై తాండూరు మండల ఎంపీడీఓగా వచ్చిన విశ్వప్రసాద్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన విశ్వప్రసాద్ తెలిపారు. నమస్కారం సార్. నమస్తే అండి. మీ సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంగారెడ్డి మండల పరిషత్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రీసెంట్గా ఎలక్షన్ల సందర్భంగా జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో భాగంగా నేను సంగారెడ్డి జిల్లా కంది మండలం నుంచి తాండూరు మండలంకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. 13th రోజు నేను ఇక్కడ విధుల్లో జాయిన్ అయినాను. ఎక్కడున్న మండల పరిషత్ నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి. ప్రభుత్వం అమలు చేసేటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తాండూరు మండలంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు మరియు పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహకారంతో ప్రజలందరికీ మా మండలం తరఫున అన్ని రకాలైనటువంటి మండలం నుంచి వచ్చేటువంటి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను అందరికీ అమలయ్యే విధంగా చూస్తాము. ఇక్కడ 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 33 గ్రామ పంచాయతీల్లో కూడా ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన జరుగుతున్నది కాబట్టి అందరి ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నీటి సమస్య రాకుండా, అదేవిధంగా శానిటేషన్ సమస్య రాకుండా, విద్యుత్ దీపాలు సక్రమంగా వెలిగేటట్టు అన్నిటినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరి అధికారులందరం కూడా సమిష్టిగా పనిచేసి ప్రభుత్వం యొక్క ఆశయాలను నెరవేర్చి ప్రజలందరికీ మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి మేము ఎల్లవేళలా ముందుంటాము.
తైకాండో క్రీడ నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ శారీరకంగా మానసికంగా దృఢంగా మారతారని, ఆత్మరక్షణ కోసం ఈ క్రీడ ఎంతో ఉపయోగపడుతుందని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్ అన్నారు. తాండూరు పట్టణంలోని శివం గ్రామర్ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల బెంగళూరు స్థాయిలో తైకాండోలో గెలుపొంది పతకాలు సాధించిన క్రీడాకారులు ఆర్తి, మహేశ్వరరెడ్డి, అశ్విత్, ఆద్య, సాయి, కిరణ్, మణికంఠ, నందకిషోర్, నోమల్, వర్ధిని, కార్తీక్, శరత్లకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాన్చాక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోహర్, కుశల్ తదితరులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి మనోహర్ మాస్టర్ గారు తాండూరు ప్రాంతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేషనల్ స్థాయిలో మేము కూడా వారి స్టూడెంట్స్ మరి చాలామంది విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడం అంటే అంత ఆషామాషి కాదు. గత 35 సంవత్సరాల నుంచి చాలామంది విద్యార్థులని నేషనల్ పోటీల్లో కానీ మళ్ళీ ఇంటర్నేషనల్ పోటీల్లో కానీ వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం, వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్స్ వాళ్ళ అవార్డింగ్స్ రావడం మరి మనోహర్ మాస్టర్ గారు చేసినటువంటి గొప్ప ఘనత. మరి ఈరోజు కూడా మేము వారి స్టూడెంట్ అయినప్పటికీ మరి విద్యార్థులకు మొన్న నేషనల్ బెంగళూరులో జరిగినటువంటి నేషనల్ అవార్డింగ్ మా విద్యార్థులకు రావడం, మరి వారికి మా చేత అవార్డింగ్ ఇవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరి పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరిని మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా గొప్ప కళ. మరి అలాంటి కళ మన ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా అందరూ కూడా తల్లిదండ్రులు నేర్పించే విధంగా, వారిని ప్రోత్సహించే విధంగా, మనం ఈ కళని ముందుకు సాగించే విధంగా మనం అందరం కూడా ఈ కళని సహకరించాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా మా మనోహర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేషనల్ తైక్వాండో 6 విఫా కప్కు మరి మా తాండూరు తైక్వాండో చిన్నారులు పాల్గొనడం, మరి వారికి మేము సర్టిఫికెట్లు అందజేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే తాండూరులో గత 35 సంవత్సరాల నుంచి మనోహర్ మాస్టర్ గారు కరాటే క్లాసెస్ నేర్పించడం, మరి పిల్లలకు మరి మనోధైర్యం, మరి ఆత్మరక్షణ కోసం కూడా ఎంతో తోడ్పాటు ఉంటుంది. చదువుతో పాటు విద్యార్థులు కూడా కరాటే క్లాసులు మరి స్పోర్ట్స్ కానీ అన్నింటిలో ఉండడం చాలా గొప్ప. ఇలాంటి చిన్నారులకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిలు కరాటే నేర్చుకోవడం చాలా ఈ సమాజంలో ఖచ్చితంగా కరాటే నేర్చుకోవాలి. ఎందుకంటే గతంలో అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో మరి అమ్మాయిలపై అరాచకాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మరి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా అమ్మాయిలు కరాటే నేర్వాల్సిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఖచ్చితంగా అమ్మాయిలను కూడా ఖచ్చితంగా కరాటే నేర్పేయాలని కోరుకుంటూ ఈ తైక్వాండో అసోసియేషన్, ఎందుకంటే తాండూరు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న మనోహర్ మాస్టర్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వార్డ్ నంబర్ 14లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ వల్ల తాగునీరు అందక పాత తాండూరు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వార్డ్ నంబర్ 15కు చెందిన జుంటుపల్లి ఉదయ్ తదితరులు సమస్య పరిష్కరించాలని కోరారు. పైప్ లైన్ లీకేజీ వల్ల పాత తాండూరులో చాలా ఇళ్లలో త్రాగునీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. గత సంవత్సరం నుండి స్థానిక కౌన్సిలర్ గాని ఇతర కౌన్సిలర్లు గాని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నీటి సమస్య రాకుండా లీకేజీలు జరగకుండా మరమ్మతులు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కూడా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గౌస్, విరోజ్, ఇబ్రహీం, చోటు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు ఇది మిషన్ భగీరథ పైప్ లైన్. ఇది తాండూరు ప్రజలకు ఏదైతే వాటర్ తాగడానికి అందుతుందో ఆ వాటర్ మెయిన్ పైప్ లైన్ ఈ 14వ వార్డులో, అంటే మన పార్కు నుండి ఏదైతే నదికి వెళ్ళే లైన్ ఉందో దగ్గర ఒక 4-5 డ్యామేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారు కానీ ఇంకా పక్కనున్న కౌన్సిలర్ గారు ఎంతమంది కూడా దీని గురించి వేడుకున్నా మున్సిపల్ ఆఫీసర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ చాలా కూడా పబ్లిక్ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు గడిలో ఉన్న పబ్లిక్ అయితే చాలామందికి వాటర్ అందట్లేదు. మళ్ళీ దీనికి అసలు ఎవరిని అడగాలి? దయచేసి మా అందరి కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు ఒక 6-7 నెలల కిందట కూడా ఒక వాల్ అనేది డ్యామేజ్ అయితే వాల్ బిగించడం జరిగింది. అది కూడా ప్రాపర్ వర్క్ చేయలేదు. ఆ ప్రాపర్ వర్క్ చేయకుండా చాలా ఎలా ఉందంటే ఎవరైనా పిల్లలు కూడా తెలియకుండా వెళ్ళిపోతే దాంట్లో దిగి చనిపోయే పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారులు ఎందుకు స్పందించట్లేదో మాకు ఖచ్చితంగా మాకు చెప్పాలి. మళ్ళీ ఈ వర్క్ చేస్తారా చేయరా? ఇప్పటికే అడిగి అలసిపోయారు. గల్లీలో కూడా కొన్ని ఇళ్ళకు వాటర్ అందుతున్నాయి, కొన్ని ఇళ్ళకి అసలు నీళ్ళే పోవట్లేదు. ఎందుకంటే ప్రెషర్ మొత్తం వాటర్ మొత్తం ఇక్కడనే పోతుంది. ఇక్కడ ఉన్న చూడండి ఈ మొత్తం లీకేజెస్లోనే మొత్తం పోతుంది. కాబట్టి దయచేసి మున్సిపల్ డిఈ గారు కానీ ఏఈ గారు కమిషనర్ గారు స్పందించి అతి తొందరగా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఈ కాలనీ వాసుల సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని తొందరగా మీరు కూడా సమీక్షించి అధికారులకు ఆదేశించి ఈ లైన్ మాత్రం తొందరగా రిపేర్ చేయించాలని కోరుకుంటున్నాం. ఈ లైన్ చేస్తే ఇప్పుడు మనకు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు అనేది చాలా అందరికి అవసరం. కాబట్టి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ పని తొందరగా చేయించాలి. లేకపోతే మాత్రము ఈ పాతాండూరు నుండి పెద్ద ఎత్తున మేమందరం కూడా వచ్చి మున్సిపల్ ముందు ధర్నా కూర్చుంటాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.